ఎందుకంటే దోచుకుంటారు? అడుపుకు మందు తాగుతున్నారా, మజ్జిగ తాగుతున్నారా? అరే, ఒక కాకి కరెంటు షాక్ కొట్టి చచ్చిపోతే వందలాది కాకులు కలిసి వచ్చి కావు కావు కావుమని ఏడుస్తాయిరా. అలాంటిది ఒక సీనియర్ తాగుబోతే నేను మందు తాగలేదని తెలిసి కూడా మీరు మందు కోసం ఎగబట్టడానికి మనసులో వచ్చిందిరా. అసలు మనకి సరైన లీడర్ లేడు గనకే మన తాగుబోతుల్లో యూనిటీ దెబ్బతింటుంది. బయట యూనియన్ మీటింగ్ జరుగుతుంది, డిస్టర్బ్ చేయబాక. ఈయన ఎక్కడ దొరికాడండి బాబు? సైలెన్స్ గా ఉండవు. కాబట్టి కామ్రేడ్స్, ఈ రోజు నుంచి నేనే మీకు యూనియన్ లీడర్ని. మందు వీర లేవరా, లేచి మందు తాగరా, కొట్టేసరా మందు కోసం తిరుగుబాటు చెయ్యరా. పడండి. ఈ ఆనందాన్ని తట్టుకోలేకపోతున్నాను గురు. కొట్టేయాల్సిందే గురుగురు. షట్టర్ తెరుగురు. మరి ఇదే టానిక్ వీక్నెస్ అంటే. ఎందుకు కాదు, మళ్ళీ యూనిటీ లేకుండా పోతున్నాయి. ఎవరా నా పర్మిషన్ లేకుండా షట్టర్ తెచ్చింది? హలో చిన్ని గారా, నమస్కారం అండి. ఎప్పటిదాకా ఎక్కడికి వెళ్ళారు తమరు? ఏరా, నేను తాగుబోతునని చెప్పి నువ్వు నా పెళ్ళాం కలిసి కేబుల్ టీవీ కలెక్షన్ డబ్బులన్నీ వసూలు చేసేసుకుంటున్నారు. నా ఖర్చులకు మాత్రం ముష్టి మూడిళ్ళు నా మొఖాన్ని బారేస్తున్నారు. ఇప్పుడు అవి కూడా మీరు లాగేసుకుంటే నా పొజిషన్ ఏంటి? రే, నేను మనిషినేరా, నాలోనూ మందు మానవత్వాలు ఉన్నాయి. ఏంటి, నువ్వు కూడా మా యూనియన్లో చేరిపోయావా? ఇక మందు రేట్లు పెరగమంటే పెరగవు బాబు. మందు తాగడం మొదలెట్టంగా సరిపోదు, ముందు మూత తీసే టెక్నిక్ నేర్చుకోవాలి. అది నీకే, తాగు. నాకా? ఎక్స్క్యూజ్ మీ, మందు అయినది మాత్రంతో మ్యాటర్ మర్చిపోతాను అనుకున్నామా? నా కేబుల్ డబ్బులు బాబు. ఇట్రా కామ్రేడ్స్, బోన్ అయిపోయింది, ఇక మీరు కుమ్మేండి. నా డబ్బులేరా? నీ డబ్బులు ఎవరికి కావాలి? తాగుడికి అలవాటు పడి నువ్వు రోడ్డు మీద ప్రతి వాడి దగ్గర అప్పులు చేస్తున్నావు. వాళ్ళు ఇంటికి వచ్చి పిన్ని నానా మాట్లాడుతున్నారు తెలుసా? అందుకే కేబుల్ డబ్బులన్నీ కలెక్ట్ చేసి అప్పులు తీర్చమని పిన్నికి ఇచ్చేసాను. బాబా, ఏంటిది రోడ్డు మీద చిన్నపిల్లలాగా? అబ్బాయి, నువ్వు నా ఫ్యామిలీ పరువు కాపాడటం కోసం ఇంతగా ఆలోచిస్తుంటే నేనే నిన్న ఆంధ్రాని మాట్లాడినాను. వెరైటీగా తిట్లు కనిపెట్టి మరీ తిట్టాను. ఊరుగా బాబాయ్, నువ్వు నన్ను ఎప్పుడు తిట్టావు? సారీ, తిట్టాను రా. అది ఒక అందమైన అమ్మాయి ముందు తిట్టాను. అమ్మాయి ముందా? ఎవరా అమ్మాయి? పేరు ఇందిరా, పక్క కాలేజీలో చదువుతుంది. అనాథ పిల్లల సహాయార్థం వాళ్ళు ఏదో ప్రోగ్రాం పెట్టుకుని అందులో నీతో పాడించాలని వచ్చారు. ఆ అనాథల ప్రోగ్రాం కదా, మనకేం గిట్టుబాటు అవుద్దని క్లాస్గా మాట్లాడి నైస్గా పంపించేశా. స్టేజ్ మీద పాట పాడే అవకాశం కోసం ఎన్నాళ్ళుగా ఎదురు చూస్తున్నాను, నీకు తెలుసు కదా. వెతుక్కుంటూ వచ్చిన అవకాశాన్ని మిస్ చేసావు కదా బాబాయ్. కనీసం అమ్మాయి అడ్రస్ అని తెలుసుకున్నావా? అంత టైం నాకు ఎక్కడిచ్చింది? పాతకేడిని కొత్త అసై తిట్టినట్టుగా ఎడాపెడా తిట్టేసి వెళ్ళిపోయింది. కానీ అబ్బాయి, ఆ అమ్మాయి మాత్రం చాలా షార్ప్గా బ్రైట్గా ఉన్నట్టుగా నాకు గుర్తు. ఛీ, మందులో ఉండుంటేనా ఆ అమ్మాయి బాగా రిజిస్టర్ అయి ఉండేది. ఛే, తాగితే ఒక గొడవ, తాగపోతే ఒక గొడవ. మరిదే నీతో. ఒరే బావా, ఆగరా, ఇది అన్యాయం, అక్రమం. నన్ను కేబుల్ కనెక్షన్ ఇమ్మని పండు ముసలాలుండే వృద్ధాశ్రమానికి పంపించి నువ్వు మాత్రం లేడీస్ హాస్టల్కి వెళ్తావా కనెక్షన్లు ఇవ్వడానికి? ఇదేం బాలేదు. నాకు బాగుంది, అగ్గిపెట్టివరా? లేదు లేదు. ఎక్స్క్యూజ్ మీ బేబ్స్, కొంచెం అగ్గిపెట్టి ఉంటే ఇస్తారా? ఏ తిమ్మిరిగా ఉందా? అగ్గిపెట్టి మా దగ్గర ఎందుకుంటుంది? ఎందుకమ్మా అంత కోపం? రేపు ఒకింటి కోడలుగా వెళ్ళి దీపం వెలిగించాల్సిన వాళ్ళు ఇప్పటి నుంచి అగ్గిపెట్టె మెయింటైన్ చేయకపోతే ఎలాగమ్మా? చెప్పు తడిపి మరీ కొడతా రాస్కెల్. ఏం కొట్టింది బావా డైలాగు? చీటికి మాటికి పరాయాడి పిల్లలతో పరాచకాలు వద్దని చెప్పాను. రేయ్, నీ ఫేస్ లో ఏదో మిస్ అయినట్టుందేంటి? అదే, నా అందానికి మీసాలు అడ్డుగా ఉన్నాయని చెప్పి మార్నింగ్ 5 o'clock లేచి 7 o'clock బ్లేడ్తో మొత్తం గీసేసాను. ఇప్పుడు నేను అందంగా ఉన్నాను కదా. ఆ లుక్ ఏంట్రా? నీ మీసాలు మాత్రం మ్యాలీగా ఉన్నాయి. మీతో నాకేంటి బాబు, నేను బ్యూటీ పార్లర్కి వెళ్ళి ఐబ్రోస్ షేప్ చేయించుకోవాలి. వస్తాని టాటా. ఐబ్రో షేప్ చేసుకునేది ఆడవాళ్ళు కదరా. నువ్వు పద. ఏమిటో
పాటల పల్లకివై ఊరేగే చిరుగాలి కంటికి కనపడవే నిన్నెక్కడ వెతకాలి నీ తోడు లేనిదే శ్వాసకి శ్వాస ఆడదే Sorry. ఎక్స్క్యూజ్ మీ, ఎస్, మీ పేరు చిన్ని కదూ? ఇంత అందమైన అమ్మాయి తనంతట తాను పలకరించింది. ఈ ఛాన్స్ మిస్ చేసుకోకూడదు. ఎస్. సార్, మిమ్మల్ని. ఆర్ యూ చిన్ని? ఆఫ్ కోర్స్. అందరూ నన్ను చిన్ని, చిన్న, బుజ్జి, బాబ్జీ అంటూ న్యాచురల్గా పిలుస్తుంటారు. ఇంతకు ముందు ట్రయల్ రూమ్ లో పాట పాడింది మీరే కదూ? పాట మీరు వినారా? విన్నాను. బాగుందా? చాలా బాగుంది. బాగుంది అంటే న్యాచురల్గా పాడింది నేనే. ఆ పాట అంటే నాకు చాలా ఇష్టం చిన్ని గారు. ఒక్కసారి మళ్ళీ ఆ పాట పాడరు? ఇప్పుడే పాడాలా? ప్లీజ్. ఎక్స్క్యూజ్ మీ. ఒలమ్మి తిక్కరేగిందా, ఒళ్ళంతా తిమ్మిరెక్కిందా, ఆ తిక్కరేగి తిమ్మిరెక్కి పైరగాలి బయట తీసి ఈలవేసి గోల చేసిందా. మీ పేరు చిన్నియా అంది. అవును అన్నాను. పాడమంది. పాడాను. గార్ధబస్వరం కదా, తట్టుకోలేక పీకింది. న్యాచురల్. హాయ్. హాయ్. Hey, lovely babies. ఇడియట్. Thanks. Oh. రే కృష్ణ, ఏ ఒరే వెంకట్. ఎన్నేళ్ళైందిరా నిన్ను చూసి? ఎప్పుడు మన ఊళ్ళో చూడడమే. అవును. ఈ న్యూసెన్స్ ఫెలో పేరు కృష్ణ. హ, బుద్ధికి తగ్గట్టుగానే ఉంది పేరు. రారా, అలా వెళ్ళి చాయ్ తాగుతూ మాట్లాడుకుందాం. లేదురా, అర్జెంటుగా వెళ్ళాలి. బస్సు మిస్ అవుతాను. ఆ? బస్ మిస్ అవుతావా? బస్ ఎక్కి మిస్సిల్ని మిస్ అవుతావా? రే కృష్ణ, ఫుల్ కలరింగ్ రా, హాట్ కేక్స్ లో ఉన్నారు. ఎంజాయ్. ఏ నోరు మీరా, బుద్ధి లేదు. ఎన్నేళ్ళైనా వీడికి చీప్ మెంటాలిటీ పోలేదు. అది పోతే లైఫ్ లో థ్రిల్ ఏముందిరా. హాయ్ బ్యూటీ. చిపా. ఓకే, అలాగే, థ్యాంక్ యూ. ఏయ్, నీ మ్యారేజ్ ఫిక్స్ అయిందా? మరి చెప్పనే లేదు. రేపు మీ ఇంటికి వచ్చి వెడ్డింగ్ కార్డ్ ఇచ్చి చెప్దాం అనుకున్నానే. ఇంకా నయం, పెళ్ళైన తర్వాత పిలుస్తానన్నావు కాదు. ఏ ఊరుకోవే, నిన్ను పిలవకుండా నేను పెళ్ళాడ చేసుకుంటాను. ఇందు, నాదొక చిన్న రిక్వెస్టే. ఏంటి? నా మ్యారేజ్ రిసెప్షన్ లో నువ్వు తప్పకుండా పాడాలి. నేనా? ఆ రోజు అనాథ పిల్లల ప్రోగ్రామ్ లో నువ్వు పాడావు కదే. భలే దానివే. ఆ రోజు ప్రోగ్రామ్ క్యాన్సిల్ అవ్వకూడదని పాడనే. అదే ఆ చిన్ని పాడిన పాటని ఏదో నాకు వచ్చిన వరకు పాడేశాను. నా పాటను అభిమానించే ఆమెకు నేనే చిన్నని చెప్పేయాలి.